జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 19వ శ్లోకము. మూఢగ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్య ఉత్సాదనార్థం వా తత్తామసం ఉదాహృతం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, మొండి పట్టుదలతో అవివేకముతో తమని తాము హింసించుకుంటూ ఇతరులకు దుఃఖాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇతరులను నాశనము చేయటం కోసమని ఆచరించేటటువంటి తపస్సు తామసిక తపస్సు అవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు చేసేది తపస్సే అయినా ఇతరులకు కీడును కలిగించటం కోసము చేస్తే ఆ తపస్సుని తామసిక తపస్సు అంటారు అంటూ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఇతరులకు కీడు కలగాలనే కోరికతో పూజలు చేస్తే అది మనకే ముందర కీడును కలిగిస్తుంది అన్న నిజాన్ని సంతతము జ్ఞాపకం పెట్టుకుంటూ అందరూ బాగుండాలనేటటువంటి లోక కళ్యాణకాంక్షతో మన జీవనాన్ని కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. మూఢగ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్య ఉత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 351వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గోపికలు శ్రీకృష్ణ భగవానుడికి చేతులు జోడించి ఆ చేతులను తల మీద పెట్టుకొని కృష్ణ భగవానుడికి నమస్కరించారు. ఇక వెంటనే దేవకీసుతః వాసాంసి తాభ్యః ప్రాయచ్చత్ కరుణస్తేన తోషితః. దేవకీనందనుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు గోపికల నమస్కారమునకు సంతోషించి గోపికలను కరుణిస్తూ వారి వస్త్రాలను వారికి ఇచ్చేశాడు. ఇక గోపికలేమో మరి ఇంత జరిగినా కూడా, అంటే కృష్ణుడు వారిని నీటిలో నుండి బయటకు రమ్మని అన్నప్పటికీ కూడా వారేమీ మనస్సులో బాధపడలేదు. చీరలపహరించి సిగ్గులు విడిపించి పరిహసించి అయిన పరగమనకు ఘనుడు నోము కొరత కాకుండా మ్రొక్కించెననుచు హరినుతించిరి అబలలెల్లా. గోపికలు ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు. కృష్ణుడు మన చీరలు దొంగిలించినా, మన సిగ్గు తీసేసినా, మనను ఎగతాళి చేసినా, చివరకు మాత్రం మనము చేసినటువంటి వ్రతములో లోపము జరగకుండా మన మ్రొక్కులన్నింటినీ స్వీకరించాడు అని గోపికలంతా ఆనందించారు. ఇక కృష్ణుడిచ్చినటువంటి వస్త్రాలను కట్టుకున్నారు. కట్టుకొని అక్కడి నుండి కదలటమే లేదు.
ఆ కృష్ణుడి మీద ఉండేటటువంటి ప్రేమతో గృహీత చిత్తాః తస్మిన్ లజ్జాయిత ఈక్షణాః. స్వామి మీద ఉండే ప్రేమతో ఆ కృష్ణుడినే తదేకముగా చూస్తూ ఉండిపోయారు గోపికలు. అయితే కృష్ణుడికి గోపికలు ఎందుకు ఈ వ్రతం చేస్తున్నారో తెలుసు. ఆ గోపికలు స్వపాదస్పర్శకామ్యయా తన పాదపద్మములను స్పృశించాలి అని కోరుకుంటున్నారు అని కృష్ణుడికి తెలిసి ఆ దామోదరుడైనటువంటి కృష్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు గోపికలతో, ఓ గోపికలారా, మీరు ఈ వ్రతాన్ని నా కోసమే చేస్తున్నట్టు నాకు తెలుసు. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు గోపికలకు మాట ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 19వ శ్లోకము. మూఢగ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్య ఉత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మూఢగ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్య ఉత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.